ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేయబట్టుకున్నది ఆమేన్. చేయబట్టుకుని నడిపించండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. నడు చేతుల పైకి ఇట్రా. జీసస్ పట్టుకోండి. హల్లెలూయా. ఇట్రా హల్లెలూయా అని గట్టిగానండి. హల్లెలూయా అంటే దేవుని స్తుతించటమే. హల్లెలూయా. సాక్ష్యం చెప్పు. ఈమె పేరు పుల్లమ్మ. పుల్లమ్మేనా? నిజంగా పుల్లమ్మ? ఇదిగో ఈయన భర్త. ఇలా తల్లి అది పుల్లమ్మ తల్లి. ఎక్కడ? ఇక్కడ పుల్లమ్మ తల్లి. అమ్మా, నీ బిడ్డ ఎట్లా ఉందమ్మా ఈ వారం? వచ్చేటప్పుడు బాగలేదు, అస్సలు బాగలేదా? భర్తకి ఇవ్వండి. ఇప్పుడు ఏ హాస్పిటల్ చూపించారు ఆమెకి? సత్తనపల్లిలో చూపించాము, 3 హాస్పిటల్ చూపించాము. 3 హాస్పిటల్ వదులు. గుంటూరులో ఒక హాస్పిటల్ చూపించాము. నిజంగా పోయిన వారు ఇక్కడికి వచ్చావు కదా, వచ్చాను. నీ భార్య బతుకుతుంది అనుకున్నావా? బతకదనుకున్నాను. డాక్టర్ చెప్పి అబద్ధాలు డాక్టర్ గారు 15 పళ్ళు పీకాలని చెప్పారు. ఈమె పళ్ళు ఉన్నాయి, అన్ని పీకేయాలి అంటున్నాడంట డాక్టర్. అంటే ఎలాగన్నమ్మా చూపించు, పళ్ళు చూపించు. ఇది ఎలాగుండే తెలుసా? నిన్న ఎంత ఉందయ్యా కండ? మొత్తం మూతి వాసి, సిగులు మొత్తం వాసి, సీమి ఆడతా బాగా. పోయిన వారం వచ్చినప్పుడు నాకు ఆయన ఏం చెప్పాడంటే, నా భార్య నేను బ్రతకనయ్యా అని చెప్పిందయ్యా అని చెప్పాను. ఏం జరిగిందంటే, ఈ కండ పంటి మీద మాంసం కండలాగా వచ్చేసింది. డాక్టర్ అన్నట్టు అన్ని పళ్ళు పీకేతాను అన్నట్టు. నేను బాగు చేస్తానని మాట ఇచ్చా. బాగు చేశానా లేదా? బాగు చేశారు. బాగు చేశాను లేదా? బాగు చేశారు. ఫస్ట్ కీళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు కీళ్ళ నొప్పులు? 14 సంవత్సరాలు. బాగా వినండి. 14 సంవత్సరాల కీళ్ళ నొప్పు. మనిషి ఎట్లా ఉందో తెలుసా? నడతలేదు. ఎంతమంది తీసుకొచ్చారామండి? 7 వచ్చిన మొన్న. ఇక్కడికి వచ్చేటప్పుడు 3 పట్టుకొని వచ్చాము. అంటే 3 పట్టుకొచ్చంటే ఏమన్నా ఓపిక ఉందా? ఓపిక లేదు. ఇక్కడికి వచ్చేప్పుడు వంగుతా నడుచుకుంటా వచ్చింది. భోజనం తినక ఎన్నాలైంది? ఇక్కడ 15 రోజులు ఏం తినగా. ఇది ఇక్కడికి రాకముందు 15 రోజులు భోజనం లేదు. ఇక్కడ టాబ్లెట్లు ఏమి ఇచ్చేసినట్టున్నారు. మొత్తం బంద్. ఇప్పుడు కాదు, అంత ముంగలు వేసాం. టాబ్లెట్లు వేసేసుకుంటాం. అన్నం తినకపోవటం, టాబ్లెట్లు వేసేసుకుంటాం. మనిషి అయితే ఇక శుక్రవారం వచ్చారు వీళ్ళు పాపం. ఆ శుక్రవారం వస్తే మనిషి ఒక నిమిషం కూడా అట్లా పడిపోతుంది. అంతేనా? అంతే. అలాంటి పరిస్థితుల్లో నేను చనిపోతానని చెప్తుందంట భర్తకే. ఆయన వచ్చి, నా భార్య చనిపోతానంటుంది అంటే నేను బతికిచ్చేస్తాను అన్నానా? ఏమన్నారు? అదే మాట చెప్పారు. నీ భార్య వాళ్ళ ఊరు చెబుతా, నీ భార్య నీ ఉన్నా నేను బతికిస్తాను అన్నాడు. ఆమె ఊరు చచ్చిపోటాకి నేనున్నా స్వస్థనిస్తాను, బ్రతికిస్తా నేను అని చెప్పారు. ఇప్పుడు బ్రతికిందా లేదా? బ్రతికింది. సెట్టేనా? సెట్టే. ఓకేనా? ఓకే. చెప్పలు కొట్టాడు గట్టిగా. ఏ ఊరి మీది? గుంటూరు జిల్లా పెదకూరపాడు. పుల్లమ్మా, నోట్లో చీమి అంతా వస్తుంది కదా నీకు? చెప్పు. సిగ్గులన్నీ వాపులు వస్తాయి కదా? నీకు బాగా అయిపోయావా? ఇంకేమైనా బాధలు ఉన్నాయా? ఇంకేం లేవు. బతుకుతావని నమ్మకం వచ్చిందా? అది లేదా? వచ్చింది. ముఖం పోయిన వారం ఉబ్బింది కదయా? ఉబ్బింది మొహం బాగా. ముఖం ఉబ్బి ఈ చిగుడు మీద మాంసము గలేజ్ ఈ సైజులో ఉందా? మాంసం ఈ సైజులు ఉంటే డాక్టర్ చూసి మొత్తం పళ్ళని తీసేయాలి అంటున్నాడంట. ఎవరో పళ్ళు తీపించుకోవద్దు దయచేసి. పాస్టర్ గారు ఉన్నారు, నేనున్నా, బతికిస్తా. హల్లెలూయా. ఎంత సమయంలో మూతి ఫ్రీ అయిపోయిందయ్యా? అది 2 రోజుల్లో అయిపోయింది. మొత్తం మాంసం అంతా కరిగిపోయింది. అది పవర్. చప్పట్లు కొట్టాలి. ఆమెను తీసుకుని వాళ్ళు పోయిన చూస్తే అడుగులేయటం లేదు.
ప్రార్థన అయిపోయాక నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ కొంచెం అన్నం తిని. అన్నం తిన్నది చప్పులు కొట్టాను గట్టిగా. చీమ అంటండి పళ్ళల్లో నుంచి. ఎన్ని రోజులు మట్టి వస్తుందమ్మా చీమ? అట్లా 2 నెలలు పైన చీమ వచ్చేస్తుందంట. ఇంకేం తింటుంది చెప్పండి? ఈ పళ్ళల్లో నుంచి చీమ కారిపోతుందంట. అంతేనా? ఆమేన్. ఇక్కడ నాకు ఇచ్చిన వరాలు చాలా ఉన్నాయి. అసలు 1, 2 ఈ ప్రపంచంలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్లు అందరు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న హాస్పిటల్ అన్నీ ఒకటైతే నేను ఒక్కడనే ఒకటే. వాళ్ళు సంవత్సరంగా బాగు చేస్తానంటే నేను చిటికేసి బాగు చేసేస్తా. ఆపరేషన్ లేదు, చప్పట్లు కొట్టండి. టాబ్లెట్ లేదు, ఉఫ్ అంటే ఎగిరిపోవాలా, చప్పట్లు కొట్టాలి. ఇలాంటి వ్యక్తులు కాదు, ఎంతకంటే డేంజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని నా ద్వారా చేసే బతికిచ్చేస్తున్నాడు. ఆపరేషన్ లేదు, టాబ్లెట్లు లేవు, ఇంకేమీ లేవు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె వెళ్ళమ్మా, ధైర్యం ఉండే, బాగైపోతాం. రైట్, చప్పట్లు కొడతాం. ఎవరు? మొన్న ఒక పుల్లమ్మ అని ఒక ఆవిడ వచ్చింది. పుల్లమ్మ మీ అక్కేనా? చచ్చిపోయిందా బతికిందా? పుల్లమ్మ చచ్చిపోయేది కాదు, ఇక్కడికి రాకపోతే బతికేదా? బాగోలేదని హాస్పిటల్ కాడ నుంచి కూడా బాగోలేదని చెప్పారు మాకు. అన్నం తినలేదు, అన్నమే అసలు తినేది కాదు, అన్నం తినలేదు. ఈ పళ్ళు చూసావు ఆవిడ? పళ్ళు కూడా ఏమైంది? చీము వస్తుంది కదా, చీమను ఇంత వాపుండి చీమ వచ్చేది మా అక్కకి కదా. అసలు అన్నం కూడా నేనే ప్రార్థన చేశాను మీ అక్కకే. పర్లే, మా అక్కకి బాగానే ఉంది. బాగుంది, చప్పట్లు కొట్టండి గట్టిగా. మా అక్కయ్య వాళ్ళే. ఆ పుల్లమ్మని మీరే కదా తెచ్చింది? అవునయ్యా. ఈ చిగుళ్ళ మీద ఇంత మందన్న పళ్ళుకి ఉన్నాయి, చీము కారిపోతుంది. నిజమే. అమ్మాయికి సగరు ఉంది, పిప్పన్లు 3 పిప్పన్లు బీకిచ్చారు. 3 బీకిచ్చారా? 3 బీకిచ్చారు పిప్పన్లు. బాగా నెల నుంచి ఏం భోజనం తినట్లేదు, నెల నుంచి భోజనం చేయట్లేదు. మన ఛానల్ చూసి ఇక నేను అయ్యగారు ఆ డాక్టర్ గారి దగ్గరికి ఏమన్నారు? పళ్ళు చీము కారుతుంటే ఏమన్నారు? మొత్తం తీసేయాలి, లైన్ మొత్తం పైన మొత్తం తీసేయాలి, పైన పళ్ళు అన్ని కూడా తీసేయాలన్నారు. ఎంత బాధతో తీసుకొచ్చిందంటే, ఈమె బ్రతుకుతుందని మాకు నమ్మకం లేదయ్యా, ఏడుస్తుంది, పళ్ళన్నీ కదిలిపోతున్నాయి, చీము కారిపోతుంది, తింటలేదయ్యా. మొత్తం ఇంకా ఏమేమి రోగాలు ఉన్నాయి ఆమెకి? మొత్తం రోగాలు, ఇంకేళ్ళ జబ్బు. అది ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. కీళ్ళు కూడా నడవటానికి లేదన్నట్టు కాళ్ళు. ఆ మనిషి 16-18 సంవత్సరాలుగా చేతులు కాళ్ళు తిరిగిపోయి, ఆహారం తినకుండా పళ్ళన్నీ కూడా కదిలిపోయి చీమి కారిపోతుంటే కారిపోతుంది చీమి. ఎట్లా పట్టుకొచ్చారో మొత్తం ఆ 7గురు పట్టుకొచ్చారు ఆవిడ్ని. ఏ పట్టుకొస్తే ఆవిడ పడిపోతుంది అంతే. ఇలా తీసుకొచ్చుతుంటే ఆ చీర కూడా పట్టుకోలేకపోతుంది ఆవిడ చేతులతోటి. అలాంటి మనిషిని ఈరోజు నా ప్రార్థన దేవుడు ఆలకించి ఇక్కడ భోజనం చేసిందా లేదా? చేసింది. ఇప్పుడు తింటుందా లేదా? తింటుంది. ఆమె లోపల ఉన్న చెడంతా రావటానికి నేను ప్రార్థన చేశా వాంతుల రూపంలో. ఇప్పటికి 2-3 వారాలు అయినట్టుంది, వస్తానే ఉంటుంది. అది అయిపోయే వరకు వస్తానే ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ భూ ప్రపంచంలో నేను ఒక మాట అంటున్నా, ఎవరికి ఇవ్వలేని అంత గొప్ప వరం దేవుడు నాకు ఇచ్చారు. ఇంత బక్కగానే ఉంటారు చూడటానికి, కానీ బకెట్లు కక్కుతున్నారు ప్రార్థన చేస్తే. హాస్పిటల్కి మనకి తేడా ఏంటంటే, హాస్పిటల్ కూడా తీస్తారు, కఫం తీస్తారు, మళ్ళీ ఫామ్ అయిపోద్ది మొక్క రోజులోనే. నేను ప్రార్థన చేశాక ఉన్నదంతా బయటకు వస్తానే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా కూడా, ఒక 2 రోజులు అవ్వచ్చు, వారం అవ్వచ్చు, ఇంకొక వారం వచ్చు, నెల అవ్వచ్చు, అది కారుతానే ఉంటుంది. అదంతా వచ్చాక ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఆకలి మీద ఉండి శక్తి బలం ఉండి అన్ని అవయవాలు క్రొత్తవి వచ్చేస్తాయన్నట. నూతనమైన అవయవాలు ఇచ్చేస్తారు. అన్ని అవయవాలు, 1 కాదు 2 కాదు, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, పేగులు కూడా ఫ్రెష్ అయిపోతాయి. చప్పుడు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది అద్భుతాలు, సూచక్రియలు అంటారు వీటిని. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వాళ్ళు దెయ్యాలు. మన దగ్గర దెయ్యాలతో మాటలు ఉండవు. మరోసారి ఉపద్రవములు, కష్టాలు ఉన్నటువంటి మీరు ఒక ఆలోచనలోనికి వద్దాం మనందరము. దేవుడు చూస్తా లేదా? చూస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను ఒకవేళ అన్యజనులు ఎవరైనా తెలియక నిన్ను బాధ పెట్టినా, హింసించినా, నీ పక్షమున ఆయన ఉంటాడు. నీకు ఏమేమి నష్టాలు జరుగుతున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది.
కాబట్టి విశ్వాసులని మనము ఎలా నడుచుకోవాలంటే నీతిగా నడుచుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి, నమ్మకంగా ఉండాలి. దేవుని పట్ల విశ్వాసమును తొలగించుకోకూడదు. దయచేసి గమనించండి ఏ పరిస్థితి. అందుకనే నా ప్రాణము, నేను ఒక పాట రాసిన పాటలు, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్న, నంబిక కలిగున్నది నాలోనా, నమ్మిక కలిగున్నది నాలోనా, నా ప్రాణము ఆశపడుచున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇదిగో దావీదు కూడా అంటాడు, నా ప్రాణమా ఏం చేయాలి? యెహోవాను నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ప్రాణమా యెహోవాను నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం, చూడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు. చప్పట్లు కొడతామా గట్టిగా? దేనిని మరవద్దు. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములు ఏమైతే అన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి, అంతే. ఆమేన్. 5 గంటలకి మనకి ఇక్కడ ప్రార్థన, ఇక్కడ 6 గంటలైనా 7 గంటల జనం రాలేదు. నేను మోకరించాను, ఏమీ బాధపడలేదు, మోకరించాను. యేసయ్యా ఏంటి పరిస్థితి? నాకు బలం వచ్చేసింది, అంతే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నేను కూడా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు ఈ కొర్రబెట్టగా ఏం చేశాడు? యెహోవా ఉత్తరం ఇచ్చెను. ఆమేన్, ఆమేన్. అయితే మనకి ఏదైతే శ్రమ ఉంటుందో, మనకి ఏదైతే బాధ ఉంటుందో, వాటన్నిటి నుండి ఆయన ఏం చేస్తాడంట? విడిపించగలడు. హల్లెలూయా. నడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు కాపర్లు ఏం చేయాలి? కన్నీటితో చేయాలి. నా ఆశ ఏంటంటే వేరేగా మీరు నన్ను అనుకోవద్దు, ఈయన అందరికంటే గొప్పవాడా ఇట్లా అట్లా అనుకోవద్దు. మనసులో మాట చెప్తున్నాను, అది నిజం. ఎందుకంటే ఈరోజు వందల వేల జనాంగాలు ఆ ఫంక్షన్ హాల్లో ఆటలు నిండిపోతూ ఉన్నారు. స్క్రీన్ పెడితే స్క్రీన్ నిండా జనాలు అయిపోతున్నారు. టీవీలో చూసిన మనుషులే, స్క్రీన్లో చూసిన మనుషులే. కానీ దయచేసి గమనించండి, ప్రార్థనకు వెళుతున్నారు, వస్తున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా వాక్యం వినేసి అనుకున్నారు. ఇది అలా కాదండి, ఇది ఒక అభిషేకముతో కూడిన ప్రార్థన ఉంటుంది. ప్రజల యొక్క బంధకాలు ఏవైతే ఉన్నాయో సాతాను పట్టేసి, ఏదైతే బంధించబడి ఏ రీతిగా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని రైతులుగా ఎవరైతే బంధించబడ్డారో వారిని విడిపించడానికి సుదర్శనం దేవుడి స్థలానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితుల్ని బట్టి నువ్వు బంధించబడ్డా, ఏ విషయంలో నువ్వు బంధించబడ్డావో, కట్టబడ్డావో, ఏమండి, వాళ్ళకి విడుదలను ఇవ్వటానికి నన్ను ఇక్కడికి పంపించాడు. వాళ్ళకి విడుదలను ఇవ్వటానికి నన్ను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేసినప్పుడు సిగ్గుపడనవసరం లేదు, భయపడనవసరం లేదు. ఒకవేళ ఏదైనా జరిగిన మనీ పోయినా కూడా అది ఏ రూపంలో రావాలో దేవుడు దాన్ని 30 అంతులు కాదు కదా, నాకైతే 100 అంతులకి ఇచ్చేస్తాడంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచాలి. మనం ఏం ఉంచాలి చెప్పండి? నమ్మిక ఉంచాలి. దేవుడు ఒక బలమైన ప్రకటన ఇస్తున్నాడు ఇక్కడ. దయచేసి చూద్దామా మాట. ఆమేన్. హల్లెలూయా. 21వ వచనంలో ఏమన్నది? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యము చేసెను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చేసి? దేశమా అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అందుకని దేశమా
భయపడకో, దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని బిడ్డలారా, మనం చూద్దాం ఈ మాటను. ఏం గొప్ప కార్యాలు చేస్తారు, ఎవరెవరికి చేస్తున్నాడో చూడండి. ఇక్కడ చూడండి ఆ మాట. ఇక్కడ ఏమిటట? పశువులారా భయపడుకుడి, గడ్డి బీళ్ళలో పచ్చికను మొలుచును. ఆమేన్. ఇప్పుడు చప్పట్లు కొట్టండి ప్రారంభం నుంచి. ఆమేన్. దేవుని బిడ్డలారా, పశువుల గురించి దేవుడు ఫస్ట్ మాట్లాడుతుంది, మనుషుల గురించి మాట్లాడతారు ఇక్కడ. ఆమేన్. ఎవరు? రాధమ్మ, మల్లయ్య, కోనేటిపురం, కలవకుర్తి. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత క్యాన్సర్తో వచ్చారు. నడుము నొప్పి, ఆయాసం తగ్గింది. ఎవరు? మీరేనా? రండి, ఇక్కడికి రండి. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పైకిరా. ఏం చేస్తావు? కిరాణా షాప్ ఉంది, చిన్నది కిరాణా షాపా? ఎక్కడ ఉంటారు? కల్లగుడి దగ్గర, ఉంగూరు మండలం. పోయిన వారం వచ్చినట్టు ఉన్నారు కదా. 6 వారాలు రావటం మేము. మామూలుగా మీరు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇవాళ సాక్ష్యం ఎట్టకు వచ్చారా? ఓకే. ఇప్పుడు ఏంటి మీ భార్యకి ఏమైంది అసలు? మా భార్యకు ఇక్కడ గర్భసంచి కింద కురుపులు అయినాయి. హాస్పిటల్కి పోతే క్యాన్సర్ అని చెప్పారు. హాస్పిటల్కి పోతే క్యాన్సర్ అని చెప్తే ఏ హాస్పిటల్ పోయావు? బసవతారకు పోతే ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసి సంచులు వేయాలని చెప్పి, బ్యాగులు వేయాలని చెప్పి. ఏది? మోక్షన్కి? మోషన్ కోటి, టాయిలెట్ కోట, 2 వేయాలన్నారు. 2 బ్యాగులు అన్నారు. ఇది భస్మ తారకులు. ఓకే. 2 వేయాలంటే సరే నేను అక్కడ హాస్పిటల్ పంపించి ఇక్కడ వచ్చినాక ఆ రోజుకి అన్నం తినపోయి ఏం తినకుండా మనిషి. అంతకుముందు నెక్స్ట్ వారం వచ్చి మళ్ళీ 12,000 కట్టినాక నుంచి మంచిగానే అయింది. ఆయాసం తగ్గింది, అంతా బాగానే ఉంది, జరుగుతుంది, తింటుంది. మొన్న వారాక మీద పోయిన వారం ఎండు పట్ట కూస్తుందంటే ఇక్కడికి వస్తే నువ్వు మంచిగా చేసినావు, తగ్గింది. డబ్బులు కొట్టండి గట్టిగా. తగ్గింది. ఓకే. ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రార్థనకి రాకపోతే పరిస్థితి ఏంటి? రాకపోతే ఆపరేషన్ సంచులు వేసుకోవాల్సిందే. చూడండి, దయచేసి గమనించండి. మీ భార్యని ఏమన్నా ఇలా పట్టుకుని ముట్టుకుని ఏమన్నా చేసామా? మీ భార్య నెత్తిమే చేసామా? పొట్టమే చేసామా? అంటే అంతకుముందు మోక్షం రాకపోయేదా? మోషన్ సరిగా రాపోయేది, కడుపు. ఇప్పుడైతే మోక్షం పోతుందా ఫ్రీగా? అమ్మ నీ పేరేంటి? ఇప్పుడు నీ ఆరోగ్యం ఇక్కడ వచ్చాక ఎట్లుందమ్మా? నీకు అక్కడ బ్యాగులు ఎత్తన్నారు, టాయిలెట్ రావట్లేదు, మోక్షం రావట్లేదు, బ్యాగులు ఎత్తన్నారుగా. అది కోపించుకుంటాం మంచిదా? ఇక్కడికి వచ్చాక మంచిగా అయిందా? ఇలా మంచిగా అయింది కానీ రావాలని వస్తున్నావు. మంచిగా ఉంది కానీ రావాలని వస్తున్నా. తిండి తింటలేదా? ఏంది? తింటూనే ఉండే. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ఇది రావట్లేదు కదా అప్పుడు, అందుకే కదా బ్యాగ్ వేస్తాను అన్నారు. మరి ఇప్పుడు ఇది రావట్లేదా? వస్తుంది. క్యాన్సర్ ఉందని చెప్పి, గెడ్డ ఉందని చెప్పి మోక్షన్కి ఒక పైప్ వేస్తాము, అదే ప్యాకెట్. చూస్తున్నాం ఎంతోమంది 2 ప్యాకెట్లు వేసుకుని వస్తున్నారు. ఒక టాయిలెట్ రావట్లేదు, లేదంటే వచ్చినా ఎక్కువ వస్తుంది, లేదంటే అస్సలు రాదు. దానికి ఒక ప్యాకెట్, దీనికి ఒక ప్యాకెట్ వేసుకుంటే 2 ప్యాకెట్లు పెట్టుకుని నడవాలా, లోపల పెట్టుకోవాలా. ఇక 2 వేసుకుని మా అంటూ ఉండాలా. ఆయాసం, దమ్ము వస్తుంది. నీకు అది వస్తుందా దమ్ము, ఆయాసం? అంతకుముందు ఉండేదా? ఉంది కదా. ఇన్ని తగ్గించేసాము ఆవిడకి. ఎందుకంటే ఒక బాధ అండి, మోక్షం కాసేపు రాకపోతే కొట్టుకుని సత్తాం. ఆమె ఆ ఫీల్ ఏమైనా ఉందా ఆవిడలో? ఈ టాయిలెట్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లమే, తక్కువ వచ్చిన ప్రాబ్లమే. ఆ క్యాన్సర్ అని చెప్పి వాళ్ళు భస్మ తరకులు ఏముందండి, వెళితే వాళ్ళు ఏదోటి చెప్పి బ్యాగులు పెట్టేస్తున్నారండి. ఎంతమందిని తప్పిస్తున్నాం ఇక్కడ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమంది తప్పిస్తున్నాం. అసలు అది ఎంత బాధ తెలుసా? ఆ బ్యాగ్ తీసుకుంటే అది కొన్నాళ్ళకి, కొద్ది రోజులకి మళ్ళీ పూడిపోద్ది. ప్యాకెట్లు మార్చాలి. ఎన్ని డబ్బులు ఖర్చు అయితే తెలుసా నీకు? ఎంతైతే అసలు అది ఎంతైతే తెలుసు. నెల కాదు, మధ్యలోనే మార్చుకోవాలి. బ్యాగులు కొనుక్కు రావాలా, టూపులు కొనుక్కు రావాలా. తప్పించావు, వాడికి ఏం తెలవట్లే. నీకున్న బాధ కూడా కనపడతలే ముఖంలో. ఆ బ్యాగులు తప్పించా, ఆ బాధలు తప్పించిన ఇది వస్తుందని చెప్పి తినరు. తినకపోతే దానికి తోడు ఆయాసం కూడా ఉంది. చప్పలు కొట్టింది గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అనండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటా రోగాలతో వస్తావు కదా, ఇక్కడ తగ్గిపోద్ది, హాస్పిటల్కి వెళ్ళని మాట ఇస్తా కదా.
నేను ఇస్తున్నానా లేదా? టీవీలో కూడా ఇస్తున్నాను కదా. ఎవరికైనా దమ్ము ఉంటుందా హాస్పిటల్కి వెళ్ళొద్దు ఇక్కడికి వచ్చాక? మరలా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టేది లేదని పిల్లలు చెప్తారు. కళ్ళు లేని వాడికి ఎంత పెద్ద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎంత పెద్దది అండి, సరోజిని హాస్పిటల్ ఎంత పెద్దది. కళ్ళు లేవు కదా, ఒక మనిషి వెళితే ఇక రావు అంటే ఇక్కడికి వచ్చాక వస్తున్నాయి కదా కళ్ళు. ఇవన్నీ చూస్తున్నారు కదా. నేను అబద్ధం చెప్తే నన్ను ఆ టీవీ ఛానల్లో వేయనివ్వరు, గొడవలు అయిపోతాయి. యూట్యూబ్లో ఊరుకుంటారా? ఒక చెడ్డ మాట అనటానికి ఇవాళ ఎవరికి దమ్ము లేదు. ఈ భాష గారు కొంచెం ఇలా చెప్తున్నాడు, ఈయన సంగతి ఏంటో చూద్దామని ఎంతమందికి ఉంటుందో తెలుసా? పాస్టర్లు కూడా చాలా కుళ్ళు ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది తగ్గదండి, దీనికి మెడిసిన్ లేదంటే నేను తగ్గిస్తానని మాటిస్తా. అది ఒక్క నిమిషంలోనే మళ్ళీ మీకేమో గంటలు మీ దగ్గర కూర్చోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మనిషిని ఇంట్లో పెడతారు అంటే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. చుట్టాలు అందరూ వస్తారు, ఇవి చచ్చిపోద్దని వాళ్ళు చెప్తారు కదా డాక్టర్ గారు. ఈ మనిషిని చూడటానికి ఈ చుట్టాలు అందరూ వెళ్తారు. ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది ఇది. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు కదా, ఈ మనిషిని చూడటానికి చుట్టాలు అందరూ వస్తారు కదా. అప్పుడు మన గురించి ఎవరో చెప్తారు, పలానా ఆయన ఈ మనిషిని బ్రతికిస్తాడని నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి టైం ఇస్తాం, అక్కడికి వెళ్తాం, వాళ్ళు బతుకుతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంట్లోకి వస్తామంతే, ఆ పేషెంట్ లేచి బయటకు వచ్చేస్తాడు. ఇక అంతే, రెండు మనం వెళ్ళాలా, వాళ్ళు రావాలి. ఒక్కొక్క పేషెంట్ అయితే అమ్మా అయ్యగారు బయలుదేరారు అనే లోపల అక్కడ వంటలు చేస్తుంది పేషెంటే. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని శక్తి నాలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది. మీరు ఎవరు కూడా బాధపడకండి. నాకు దేవుడిచ్చిన వరము. ఈరోజు ఇక్కడ స్వస్థత వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఒకసారి ఫోన్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడతాలే ఫోన్, నేను మాట్లాడను. అయ్యగారికి అనకండి, రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఎవరు పక్షవాతాన్ని తగ్గించగలుగుతున్నారు, ఇన్సిడెంట్స్ అప్పటికప్పుడు, ఎవరు కుష్టి వ్యాధులు తగ్గించగలుగుతున్నారు అప్పటికప్పుడు. కుష్టివాదివాడికి తెలుసా, ఈ మోచేతుల నుంచి చీమి రక్తం ఇలా వచ్చేస్తూ ఉంటుంది, వాటర్ వచ్చినట్టుగా కారిపోతూ ఉంటుంది ఈ మోచేతుల్లో, ఈ మడలు, ఈ ఏళ్ళల్లో నుంచి. ఇదంతా అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని యొక్క గొప్ప శక్తి చూడండి. ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి. ఆమె ఇక్కడ ఎంత జనమున్నారు చూడండి, దయ్యాలు వెళ్ళిపోతాయి అందరి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అందరి దయ్యాలు వెళ్ళిపోతాయి, హల్లెలూయా. ఆ తర్వాత రోగం కూడా తగ్గిపోతుంది. అనండి, రోగం కూడా తగ్గిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకటి చెప్పండి, ఎవరికైనా చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళాక వెళ్ళండి పలానా చోట యేసు ఆశ్చర్యపరం ఉంది, అక్కడికి వెళ్ళండి. మనం మాట్లాడుకునేది ఉండదు. మీరు ఎవరు కూడా నాకు రోగాలు ఉన్నాయండి, ఇక్కడ పొడి చేస్తుందండి, కుమ్మేస్తుందండి. ఏమ్మా మీరు ఏమని చెప్పారా సావిత్రి? ఎవ్వరు చెప్పొద్దు. ఎక్కడెక్కడ గడ్డలు ఉన్నాయి అయ్యే కరిగిపోతాయి. కొంతమందికి ఇక్కడ గడ్డ ఉంది పెద్దగా. అవి ఎవరిని చూడతామని చెప్పండి, ఎవరు చూడటలేదు. స్త్రీకున్నా మగవాడికున్నా, స్త్రీకున్నా పురుషుడికున్నా ఇంతంతలో గడ్డలు ఉంటాయి ఇక్కడ. ఎవరికి తెస్తే అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలిసిపరుస్తాడు. హల్లెలూయా. నా ద్వారా తగ్గిపోతాయి అంతే. కొంతమందికి ఇక్కడ ఉంటాయి, అది ఎవరు ఎంత ఇబ్బంది అండి. ఇక్కడ ఆ డాక్టర్ చూసి అబ్బా ఇది క్యాన్సర్ అటు పక్క నుంచి హోలు పడిపోయి చీమి రక్తం వస్తుంది, దాంట్లో అవి ఇవి పెట్టేసి తిప్పేస్తూ ఉన్నారు బాధలు. ఇక్కడికి రండి, ఏం తిప్పుడు లేదు, ఏం లేదు. ప్రార్థన చేయగానే చీమి రక్తం ఆగిపోయి మాడిపోయి నార్మల్. హల్లెలూయా, నార్మల్. హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను. ఇది కూడా నేను రాసిన పాటే. స్వస్థపరచెను యెహోవా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అద్భుతాలు జరగటానికి కడుపు కట్టుకుంటున్నాను. అర్థమైందా? కడుపు కట్టుకుంటా. రాత్రి 10 అవుతుంది, 11 అవుతుంది, ఇంతమందిలో ఉంటారు. ఎక్కడెక్కడో తిరిగి ఉన్నారు. హాస్పిటల్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ బాత్రూమ్ల కాడ పడుకుంటారు, కుర్చీలు పడుకుంటారు. ఇక్కడ హాయిగా శుక్రవారం నేను వచ్చి ఇదంతా ప్రార్థన చేసి ఇదంతా శుద్ధి చేసి వెళ్తాను. ఎంత పని ఉండని ఏముండని. దయచేసి గమనించండి. చక్కగా
మీరు వస్తే రండి, రాకపోతే రాపోండి అన్నట్టుగా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ఆంధ్రలోనైనా తెలంగాణలోనైనా నాకు తెలుసు, ఇంకా వేరే నాకు తెలియదు. అప్పటికప్పుడు ఇలా బాగు చేసే పాస్టర్ గారు అయితే నాకు తెలిసి ఎవరు లేరు. దేవుడు మనకి ఇచ్చిన కృప వాడుకోండి, అంతేగాని మీకు ఏ ఆలోచన అయితే ఆ ఆలోచన నా మీద రుద్దకండి. ఒకటండి, నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి, ఎవరికైనా తగ్గలేదంటే నేను తట్టుకోలేనండి. ఫస్ట్ నేను తట్టుకోలేను, నేను ఏడు చేస్తాను, ప్రభు ఏంటి బాధ. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అంత ఏమో అట్లా కావాలని అని కూడా అట్లా లేదని, కావాలని ఎందుకండి, అవసరమే లేదు. ఇంత దూరము మీరు, నేను ఇక్కడ సేవ నిజంగా కాకపోతే ఇంత దూరం ఇంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడ స్పాన్సర్ కూడా ఇచ్చి ఇంత జనం ఎలా రాగలుగుతారు? మేమైతే రమ్మని అయితే ఎవరికి పిలవలేదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళలో. మరొకసారి చెప్తున్నా, మీరు చూసి యథార్థమైన సేవని వచ్చారు కాబట్టి మీరు కూడా, నేను కూడా అలాగే ఉన్నాను, మీరు కూడా అట్లే ఉండండి. ఈరోజు కళ్ళు లేని వాళ్ళకి ఇక్కడ కళ్ళు వస్తున్నాయి, మోగవాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, చెవులో రంధ్రాలు పడి చీము కడుతున్న వాళ్ళకి ఆగిపోతున్నాయి, ఈ కడుపులో గర్భసంచికి వచ్చిన గెడ్డలు కరిగిపోయి ఆ ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతుంది. సంవత్సరాలుగా ఉన్న బాధ, మోక్షంలో ఇంతలో గెడ్డలైన వాళ్ళకి కరిగిపోతున్నాయి, రొమ్ములు గెడ్డలైన వాళ్ళకి కరిగిపోతున్నాయి. డాక్టర్ గారు చెప్తున్నారు, పెద్ద పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుంటే చనిపోతారంటే ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడే బాగుపడిపోయి సాక్ష్యం ఇస్తున్నారు, బతుకుతారని చెప్పి. మీరు వాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పి ఇదేదైనా ఉంటుందా? అట్లాగే ఎలా చేయగలుగుతామండి? 14 సంవత్సరాలు ఇక్కడ సేవ పరిచయం స్టార్ట్ అయ్యి 14 సంవత్సరాలు నాకు తగ్గలేదని 2 సార్లు వచ్చారు, ఎవరు రారు తగ్గలేదని. కొంతమందికి ఇప్పుడు చెప్తున్నారు, ఇంతవరకు నేను చెప్పలే. ఒక్కోసారి ఎవరికైనా కొంత ఇబ్బంది ఉంటే వచ్చే వారం కూడా రావాలని చెప్తున్నాను. ఎందుకో తెలుసా, వాక్యం విని నన్ను చూస్తారు కదా, ఆ విడుదల వాళ్ళు పొందుకు. ఇప్పుడు ఆ పుల్లమ్మ రిపోర్ట్లు తెలవనే, నేను నుంచుంటే స్కాన్ అయిపోతుంది, చప్పులు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు ఇంత జనంలో కూడా నాకు మీరు ఎవరు కూడా ఇది 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 అని ఏం చెప్పక్కర్లేదు. నాకే నేనే చెప్తాను. ఇక్కడ మీరు రాసినవి వేరు, నా ద్వారా దేవుడు మీతో చెప్పేది వేరు. మీరు ఇక్కడ రాశారు కదా, ఇది కాదు అసలు, ఇక్కడ ఉన్న ఎవరిది ఇది కాదు. పరిశుద్ధాత్ముడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఈ పరిచర్యలో చనిపోయిన వాళ్ళు లేచారు, డెడ్ బాడీస్. ఏదో కోమలు ఉన్నవాళ్ళు కాదు, చనిపోయినటువంటి వాళ్ళు లేచారు. పట్టాలు గట్టిగా హల్లెలూయా. చనిపోయిన వారు హాస్పిటల్ కూడా వెళ్ళొద్దు, ఇక్కడికి వస్తే ఇక వెళ్ళని అవసరం లేదు, మరలా వెళ్ళనక్కర్లేదు. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.